మనతో పాటుగా ఇప్పుడు అందేశ్రీ ఒక నూతన భవనాన్ని నిర్మించుకుంటా ఉన్నారు. ఆ భవనానికి ఫర్నిచర్ వర్క్ చేస్తున్నటువంటి రామాచారి మనతో పాటుగా ఉన్నారు. అన్న, ఎట్లా ఉండేది మీతో పాటుగా? మీరు అన్నకి ఎట్లా దగ్గర అయ్యారు? ఈ ఇల్లుకు సంబంధించే దగ్గర అయినా నేను, కాకపోతే మేము 3 సంవత్సరాల నుంచి ఫోన్ చేసుకుంటున్నాం. నేను ఆయనకు తెలియదు, ఆయన నాకు తెలుసు, కానీ నేను ఆయనకు తెలియదు. సార్, మా షాప్లో ఒక కుర్చీ తయారు చేసాం, అది మీకు ఇవ్వాలి, నేను ఎక్కడ కలవాలి మిమ్మల్ని అంటే, నాకు సరైన ఇల్లే లేదురా నాయన, ఇల్లు కట్టుకున్నాక ఇద్దూతి అని మాట అనేది. అట్లాంటిది మనిషి ఇద్దరం ఒకటే మా షాప్ దగ్గరికి వచ్చిండు. ఒకసారి వచ్చి చూసినాక, నువ్వు చిన్నోడి అనుకున్నాను ఆయన, నిన్ను కార్పెంటర్ అంటే నేను చిన్నోడు అనుకున్నా, నీ ఇంత పెద్ద సమస్య ఉంది అనుకోలే నేను అని చెప్పి, ఇంక అప్పటి నుంచి ఆ ఇంటికి పోయినాము. ఇది పలానా నాకు ఇట్లా డోర్లు అవి కావాలంటే అవన్నీ కూడా సమకూర్చినాం, అన్నీ సమకూర్చినాం. ఎట్లా చెప్పేది? ఏమైనా డైరెక్షన్ చేసేదా? ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఏమైనా చెప్పేదా? మీరు చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేసేదా? నేను కలిసిన తర్వాత ఇంకా నా మీదనే వదిలిపెట్టిండు. నువ్వు ఎట్లా చెప్తే అట్లా అన్న స్థితికి వచ్చిండు. నాకు ఎప్పుడు కలుసుకున్నారు మీరు? ఎప్పుడు మాట్లాడుకున్నారు చివరిసారి? కలిసి దగ్గర ఒక 8 నెలలు అయింటది. చివరిసారి ఎప్పుడు కలుసుకున్నారు? చివరిసారి కలవడమా, నిన్న పొద్దుగాల ఫోన్ చేసిన నేను. నిన్న పొద్దుగాల నేను వాళ్ళ ఊరు రేపర్తి, వాళ్ళ ఊరు, ఆ ఊరు దగ్గరలోకి పోతున్నా. ఈయనకు ఇట్లా మీ ఊరు సైడ్ పోతున్నా అని చెప్పడం కోసము నేను ఫోన్ చేసిన. నిద్ర లేలేంగా అప్పుడు 7:30కు నిన్న. అయితే లేచి కొంచెం ఏమన్నా తిని మళ్ళా పడుకో, గొంతు అట్లా ఉంది, సరిలేదు మీ ఆరోగ్యం అని నిన్ననే అన్నా నేను. లేదు తింటా, నువ్వైతే పోయిరా మళ్ళీ కలుద్దామని అన్నాడు. అంటే కంటిన్యూ వారంలో ఒకసారైనా కలుసుకోవాలా, లేదు రోజు డైలీ ఫోన్లు మాట్లాడుకోవాలి. అట్లా మరి మీరు అట్లా చెప్తే ఏమన్నాడు? ఇట్లా గొంతు సరిగ్గా లేదు, ఆరోగ్యం బాగాలేదంటే ఎండకు కూర్చోమని చెప్పింటి. కూర్చుంటా, లేచిన తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మేము అటు పోయినాము, సాయంత్రం ఇటు వచ్చి రేపు నిన్న 7:30కు ఫోన్ చేస్తే ఈరోజు 7:30కు నాకు ఫోన్ వచ్చింది. వాళ్ళ డ్రైవర్కి ఫోన్ చేసిండు. ఏమని చెప్పారు? అదే బాబు ఇట్లా జరిగిపోయలే, బాబు ఇట్లా మాట్లాడతలేడు, ఎమ్మడే మేము అంబులెన్స్ పిలిపించినాము, గాంధీకి తీసుకుపోతున్నాము. గాంధీకి ఎందుకు అంటే, ఇప్పుడు పల్సు ఏం తెలుస్తలేదు, ఫస్ట్ గాంధీకి పోదామని చెప్పి అని ఆ మాట అన్నాడు. కానీ ముఖం ఎప్పుడు కలుసుకున్నారు? ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్టుగా కనబడిందా ఆయన? ఏమీ లేవు. మొన్న మా దగ్గరికి ఏ రోజు వచ్చిండు? బుధవారం రోజేమో వచ్చిండు, మా కంపెనీకి వచ్చిండు. మా కంపెనీలో కొబ్బరి బొండాలు అవి అప్పుడు కూర్చొని కొబ్బరి బొండాలు తాగిండు. ఇద్దరం కూర్చున్నాము, బాగా మాట్లాడుకున్నాం అన్నట్టు. ఓ ఫంక్షన్ ఫస్ట్ ఈయన కలిసిన రోజు మా దగ్గరికి వస్తున్నాడని తెలిసి, ఈయనకు అన్ని మటను, చికెన్లు ఇట్లా అంతా నాన్ వెజ్ అంతా ఏర్పాటు చేసినాం. నేను అవి తినేవాడిని కాదు నాయన, నాకు వద్దు, నాకు పప్పు భోజనం చాలని చెప్పి పప్పు భోజనమే తిన్నాడు ఆయన. అవును. నాకు సెక్రటేరియట్లో కొంచెం మా మనవడికి ఒక సీట్ కావాలి సార్ అంటే, నీ కంపెనీ దగ్గర వాచ్మెన్గా ఉంటా వారం రోజులు, అట్లాంటి నన్ను అడక్కు, పైరసీ నేను అస్సలు దాని జోలికి పోను ఆయన, నువ్వేమనుకోకు అని అన్నాడు. ఇంకోసారి అడక్కు, నన్ను అడిగి లేదనిపించుకోవద్దు అన్న మాట అన్నాడు. ఎక్కడ ఇప్పుడు ఇల్లు కట్టేది ఎక్కడ? మీరు ఇప్పుడు ఫర్నిచర్ వర్క్ స్టార్ట్ చేశారా అక్కడ? అంత మొత్తం ఫర్నిచర్ లేదు, ఖాళీ గోడలు అయినాయి అంతే. అన్ని దర్వాజాలు పెట్టి గోడలు అయినాయి. అయితే గట్కేసర్లో NFC కాలనీలో ఏమన్నదా ఇల్లుకు సంబంధించినటువంటి విషయంలో? అక్కడ ఏం లేదు, మా కంటిన్యూ వర్క్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఎట్లా ఎవరితో పూర్తి చేయాలన్నా ఇంటిని. ఇల్లు మీద బాగా ఆశలు పెట్టుకున్నటువంటి వ్యక్తి అందేశ్రీ. చాలా సార్లు ఏదో కానీ ఇల్లు కావాలన్న కోరికే లేదు, సరిగా లేదు. ఏదో ఇప్పుడు 4 పిల్లలు ఉన్నారు కదా. అవును. ఇక 4 ఫ్లోర్లు వేసుకున్నాడు, మనిషికి ఒక ఫ్లోర్ అన్నట్టు. అది పూర్తి కాకముందుకే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.